నమస్కారం అండి, నా పేరు అనిల్. మాది సురభి హెల్దీ ఫుడ్స్, మమతా రోడ్, ఖమ్మం అండి. మన స్టోర్లో ఏమేమి అవైలబిలిటీలో ఉంటాయి ఒక్కొక్కటి నాకు తెలిసిన ఐటమ్స్ అని మీకు చెప్తూ ఉంటాను. నువ్వుల లడ్డు అండి. ఇది నువ్వుల లడ్డు నువ్వులు, బెల్లము, దేశీ ఆవు నెయ్యి కలిపి మనం చేస్తామండి. ఈ నువ్వుల లడ్డు యొక్క మనకు ఐరన్, పొటాషియం, కాల్షియం ఉంటాయి కాబట్టి ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులు కానీ, చేతుల నొప్పులు కానీ, ఎటువంటి బోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. మన హోమ్ ఫుడ్ మనం ఇంట్లో తయారు చేస్తాం అన్నమాట. ఇవి కారపూస అనొచ్చు, జంతికలు అనొచ్చు, మురుకులు అనొచ్చు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. ఇందులో మనం మైసూర్ మల్లిక దేశీ రక బియ్యం వాడతాము. దాంట్లో కొంచెం నవారా రైసు, దేశీ కారము మరియు గానుగ నూనె. గానుగ నూనెలో కూడా కుస్మ నూనె వాడతాం. కుస్మ నూనె వాడటం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది హార్ట్ పేషెంట్స్ కి మిగతాయి వాడితే కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కుస్మ నూనె వాడటం చాలా ఉపయోగపడుతుంది. అదే కాంబినేషన్ లో చెక్క గారెలు చేస్తాం అన్నమాట. సేమ్ అదే కాంబినేషన్, కాకపోతే ఇందులో కొంచెం పల్లీలు, నువ్వులు చేస్తాం అన్నమాట. ఈ క్రిస్పీనెస్ రావడం కోసం మనం సగ్గు బియ్యం వాడుతూ ఉంటాం. ఇప్పుడు జనాలందరూ కూడా పంచదార బదులు బెల్లం వాడమని చెప్తారు. ఈ బెల్లంలో కూడా ఏంటంటే సేంద్రియ పద్ధతిలో పండించింది, న్యాచురల్ గా పండించింది. న్యాచురల్ పండియడం అనేది గొప్ప, చేయటం కాదండి. దాన్ని కూడా మనం ఫర్మెంటేషన్ చేసి చక్కగా జాగ్రత్తగా ఎటువంటి బోన్స్ పౌడర్ కానీ, సున్నం కానీ ఎటువంటిది కలపకుండా న్యాచురల్ తయారు చేస్తాం. అదే బెల్లాన్ని మనం ప్రాసెస్ చేసి పౌడర్ చేస్తామండి. ఇప్పుడు చాలా మంది కూడా టీలో బెల్లం వేసి విరిగిపోతుంది అంటారు కదండి. అలా విరగకుండా ఉండడం కోసం మనం ప్రాసెస్ చేసి దాన్ని బెల్లం పౌడర్ని ఈ విధంగా తయారు చేస్తూ ఉంటాం. బిలోనా మెథడ్లో చేసిందంటే, బిలోనా మెథడ్ అంటే ఏంటంటే ఆవు పాలు కాచి పెరుగు చేసేసి మిగడ తీసి వెన్న తీసి దాన్ని చిలికి చేసింది. 30 లీటర్ల ఆవు చేస్తే గానీ మనకు 1 లీటర్ ఆవు పాలు ఎంత, అట్లీస్ట్ మీరు వేసుకున్న 100 రూపాయలు, 80 రూపాయలు వేసుకున్నా 2400 రూపాయలు అనమాట. ఇది తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే హై పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఈ ఉంటుంది. డైలీ ఒక మనిషి 20 నుంచి 30 గ్రాముల నెయ్యి తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే బాడీలో బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది, బోన్లో స్ట్రెంత్ పెరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది. మీకు ఇంకా కూడా ఎర్లీ మార్నింగ్ లేచి ఒక స్పూన్ ఆవు నెయ్యి తీసుకున్నారనుకోండి, మీ జీర్ణశక్తి పెరుగుతుంది. తాగేయాలి, జీర్ణశక్తి పెరుగుతుంది, డైజెషన్ పవర్. మీరు వేసుకునే డైజెషన్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, అది అవసరం లేదు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుద్ది. ఇందులో అన్ని ఔషధాలు ఉన్నాయి. మీకు ఆవు నెయ్యి ఎప్పుడైనా మీకు గుర్తుపట్టాలంటే ఇలా ఉంటుందండి. సూర్యుడి ప్రభావం పెరుగుతున్న కొద్దీ ఇది పెరుగుతూ ఉంటుంది, ఇది తగ్గుతూ ఉంటుంది. సూర్యుడి ప్రభావం వస్తున్న కొద్దీ ఎర్లీ మార్నింగ్ ఇది పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఆవు నెయ్యి. మనం ఇప్పుడు యూజ్ చేసే ఫుడ్ లో రెండో రకం ఏంటంటే, ఫస్ట్ రైస్ తినేవాళ్ళం, దాని నుంచి మనం మిల్లెట్స్కి వచ్చాం. మిల్లెట్స్ లో కూడా రకాలు ఉన్నాయండి. రాగులు, జొన్నలు, కొరలు, సామలు, ఊదలు, అరికెలు, అడ్డుకొరలు, జొన్న రవ్వ. వీటివన్నిట్లో అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రయోజనాలు ఉంటాయండి. దాని గురించి చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి, రాగులు ఏంటంటే మనకి స్ట్రెంత్ పెరుగుతుంది, ఐరన్ కంటెంట్. జొన్నలు మన యొక్క బలాన్ని పెంచుతుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పీచు పదార్థాలు ఉంటాయి. సో ఏంటంటే ఈ వాడటం వల్ల ఏంటంటే మనకి ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్ లో మనకి యూజ్ చేస్తాం. మామూలుగా రైస్ లో తీసుకుంటే ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఒకేసారి రిలీజ్ చేస్తాయి, గ్లూకోజ్ ఎమ్మటే రిలీజ్. ఇది అలా కాదు, మనం 8 అవర్స్ నానబెట్టి తీసుకున్నాం అనుకోండి, మన బాడీలో ఆ స్ట్రెంత్ లెవెల్ కూడా ఈక్వల్ గా ఉంటుంది, దాంట్లో గ్లూకోజ్ లెవెల్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అది ఇది నాసిక అండి, పంచగవ్యంతో తయారు చేసిన నాసిక. ఇందులో ఆవు పాలు, ఆవు నెయ్యి, గోమూత్రము, గోమూత్రము, ఆవు పెరుగు సంబంధించింది కాకుండా దాంతో పాటు కూడా మన దగ్గర దీంట్లో భస్మము, శతావరి, శంఖపుష్ప, ఇలా 18 రకాలైనటువంటి మూలికలు తయారు చేసినటువంటి నాసిక. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే గుర్రక, ఆస్తమా, పిల్లి కూతలు, డస్ట్ ఎలర్జీ, ముక్కులో కండ పెరగటము, మైగ్రేన్ హెడేక్, ఇలాంటి వాటికి చాలా పనిచేస్తుంది. ఇది డైలీ నైట్ పండుకునే ముందు ఒక నాదిలో 2 డ్రాప్స్, ఇంకో నాదిలో 2 డ్రాప్స్, బొడ్డులో 2 డ్రాప్స్ వేసుకొని పండుకుంటే, మీకు ఈ విధంగా కంటిన్యూ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. నిద్రలో లేసి ఉలిక్కి పడుతూ ఉంటారు కొంతమంది. ఆ ఉలిక్కి పడే వాళ్ళకి కూడా ముక్కులు వేస్తే వాళ్ళు ఆల్మోస్ట్ 6-7 అవర్స్ ప్రశాంతంగా నిద్రపోతారు. అంత బెనిఫిట్స్ అండి. అమృతధార అండి, అమృతధార ఏంటంటే దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే కఫము, కళ్ళము, గొంతు నొప్పి,
ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే హాట్ వాటర్ లో పెద్దవాళ్ళకి 2 drops, బిలో 10 years వాళ్ళకి 1 drop వేసుకొని తాగితే రోజుకి ఎన్నిసార్లు అయినా తాగొచ్చు, 5-6 times అయినా తాగొచ్చు. దీనివల్ల ఎటువంటి నష్టపరి ఇదే లేదు, లాభాలు తప్ప. పెయిన్ రిలీఫ్ ఆయిల్ అండి. జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, మెడ నొప్పులు, కండరాల నొప్పులు, ఎటువంటి నొప్పులు ఉన్నా సరే ఈ ఆయిల్ హాట్ వాటర్ లో బాయిల్ చేసిన హాట్ వాటర్ లో ఒక గిన్నెలో ఇది పోసేసి కొంచెంగా వేడెక్కిన తర్వాత ఆయిల్ ని సింగిల్ సైడ్ మర్దన చేయాలి. ఇలా 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 వన్ సైడ్, నో ఆపోజిట్ సైడ్. అలా మర్దన చేసి మీకు జాయింట్ పెయిన్స్ అన్ని కూడా రిలీఫ్ అవుతాయి. మన అందరు కూడా ఆముదం అడుగుతుంది, చిట్టి ఆముదం, వంట ఆముదము. ఇది ఆముదం అండి. మన స్టోర్ లో అవైలబిలిటీ ఉంది. ఈ విధంగా మన స్టోర్ లో 90 రకాల ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి. గానుగ నూనెలు ఉంటాయి, మిల్లెట్స్ ఉంటాయి, ఆరోగ్య సంబంధించినవి ఉంటాయి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.